కరాటేతో శారీరక దృఢత్వమే కాకుండా ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని జె శ్యామ్ పట్నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ కరాటే కోచింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం విద్యార్థులకు బెల్ట్ టెస్టులు నిర్వహించి బెల్ట్లతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్యామ్ పట్నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ క్యాంపుకు విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు కరాటే క్రీడపై దృష్టి సారించి నైపుణ్యత పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం రమేష్ చక్రవర్తి మాట్లాడుతూ కరాటే క్రీడతో క్రమశిక్షణ మెరుగుపడుతుందన్నారు. తద్వారా సమాజంలో మంచి నడవడిక అలవర్చుకోగలుగుతారని అన్నారు. కావున విద్యార్థులు కరాటే క్రీడపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ పల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు సమ్మర్ క్యాంప్ ఈ రోజుతో ముగిసింది. కరాటే సమ్మర్ క్యాంపు మరి చక్కగా ఈరోజు బెల్ట్ టెస్ట్ కూడా జరిగింది. చక్కగా పిల్లలు చాలా చక్కగా దీంట్లో మంచి ప్రావీణ్యతతో చక్కగా చేశారు. చక్కగా వీళ్ళు మరి బెల్ట్ టెస్ట్లో ఎన్నికయ్యారు. మరి వేసవ సంస్థలకి చక్కగా కోచింగ్ ఇచ్చి చక్కగా వీళ్ళని తయారు చేసినందుకు మరి చాలా అభినందిస్తున్నాను. మరి ఇక్కడితో ఈ కరాటే అనేది ఆగకూడదు. వీళ్ళు ముందు కూడా చక్కగా ఇదే కొనసాగించి ఫ్యూచర్లో కూడా వీళ్ళు మంచి కరాటే ఇంకా నేర్చుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమ్మర్ క్యాంప్లో మరి జాయిన్ చేసి వాళ్ళని చక్కగా టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి మంచిగా వాళ్ళని జాయిన్ చేసినందుకు వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన పిల్లలకి ఈరోజు ఈ బెల్ట్ టెస్ట్లో మరి ఉత్తీర్ణులైన పిల్లలు తర్వాత మరి వీళ్ళందరూ బెల్ట్ సాధించిన విద్యార్థులకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కరాటే అనేది మరి ఎంతో ఈ రోజుల్లో ఎంతో ప్రతి విద్యార్థులు కానీ అందరూ నేర్చుకోవాల్సిన విద్య ఇది. ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మరి వాళ్ళ చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటారు, ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. తప్పకుండా అందరూ ఈ కరాటేని నేర్చుకుని కంపల్సరీ నేర్చుకోవాలి. మరి ఈరోజు ఈ సమ్మర్ క్యాంపు ఎండింగ్ సమయంలో పిల్లలందరికీ కూడా సమ్మర్ క్యాంపు 30 రోజుల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళ ప్రతిభ చూపించిన దాని ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి మరి వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచారు. అదొకటే కాకుండా ఈ సమ్మర్లో పిల్లలు ఎండలో తిరగకుండా, అదేవిధంగా ఆటలు ఆడి దెబ్బలు అవి తగిలించుకోకుండా ఇంటి దగ్గర ఉండి అల్లరితనానికి అలవాటు పడకుండా పేరెంట్స్ అందరూ మంచిగా ఆలోచించి ఈ కరాటే అకాడమీకి పంపించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ముందుగా క్రమశిక్షణ అనేది రావడం జరుగుతుంది. ఆ క్రమశిక్షణ అనేది వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళ ఎదుగుదలలో కానీ సమాజంలో ఒక మంచి నడవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటే కాదు, ఈ సమ్మర్ క్యాంప్ మాత్రమే కాకుండా మళ్ళీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళ ఫిట్నెస్ విషయంలో కూడా వాళ్ళు 10th క్లాస్ వరకు వచ్చేంత వరకు కానీ లైఫ్ లాంగ్ ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడు మనిషి ఫిట్గా ఉండడం వలన వాళ్ళ యొక్క ఆయుష్ పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి